ఎక్కడున్నాడో అడుగుని లెగ్గు. ఏంటి లెగ్గు అశోకవరంలో సీతలా దిగాలుగా ఉన్నావు? రష్యా కొరియా మీద బాంబు వేసిందంట. ఓర్రి ఇంటర్నేషనల్ రాజకీయాలు పాడుగాను. నేషనల్ లెవెల్ అడగండి, టక్క టక్క చెప్పేస్తాను. అంత సీన్ వద్దు గాని మధు సైకాలజీ ఏమిటో చెప్పగలవా? ఓ సింతేనా, చెప్పాలంటే ముందు 10 కొట్టండి, కడుపు నింపుకుంటాను. ఇవ్వవే, తప్పుతుందా నాయన, మా అవసరం అలాంటిది. ఉదయాన్నే లేస్తాడు, గుర్రాన్ని కడుగుతాడు, గుగ్గిళ్ళు పెడతాడు, స్నానం చేస్తాడు, టిఫిన్ తింటాడు, కాలేజీకి వస్తాడు. మేము అడిగింది ఏమిటి, నువ్వు చెప్పింది ఏమిటి? అసలు సైకాలజీ అంటే ఏమిటో తెలుసా నీకు? అది తెలుసుకోవడానికి మా కాలేజీకి ఆయా. ఓరి నాయనో, మెదడు తినేస్తున్నాడు. పోనీ ఓ పని చేస్తావా? చెప్పండి మేడం. ఏం లేదు, మీ మధుని ఒక్కసారి మా వసంతతో మాట్లాడమని చెప్పు. మా ఫ్రెండ్స్ దగ్గర మాకు పరువు దక్కుతుంది. నువ్వు ఆ పని చేస్తే 10 కాదు 100 ఇస్తాం. 100? అయితే ఒక పని చేయండి, ఆదివారం గోల్కొండ టూమ్స్ దగ్గర మా వాడందరికి గుర్రపు సార్ నడిపిస్తున్నాడు, అక్కడ మీ వసంత తీసుకురండి. మాట్లాడడం కర్మ, ఇలా 2 చేతులు పైకెత్తి గుర్రం కూర్చోబెడతాడు. చూసారా ఏమిటో? నేను తప్ప అందరూ చూశారు. ఊరిని డైలాగులు పాడుగాను, ఎరకపోయి అడిగావు. రావే. పొద్దున్నే 10 రూపాయలు లాభం. చలో క్యాంటీన్. అబ్బా, ఎవరు చూడలేదు లేదా? మీ అవస్థలని గమనిస్తున్నా బాడీ గార్డ్. ఇట్ ఇస్ జస్ట్ ఫన్. మీ పన్ను గిన్నో మాకు తెలుసు గానీ ఆ బుద్ధుడు మీరు రథం వెంట పడడు. కావాలంటే పందెం కాస్తాం. ఇదిగో అమలు, పందాలు కాయాల్సిన అవసరం మాకు లేదు. ఎవడో వసంతతో మాట్లాడకపోతే మాకేంటి నష్టం? అంతే కదా సరు, ముమ్మాటికి అంతే. అయినా వీళ్ళతో మనకేంటి పని? పదా. వీళ్ళ మొహం, వీళ్ళ వల్ల ఏమైంది? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద శ్రీనివాస నమో నమ నమో నమ. నాయనా, నీ దయవల్ల నన్ను నా వ్యాపారాన్ని చల్లగా ఉండేట్టు చూడు నాయనా. నా బిడ్డకి బాలాజీ నీ పేరే పెట్టుకున్నాను నాయన. గోవింద గుడ్ మార్నింగ్ సుబ్రహ్మణ్యం. గుడ్ మార్నింగ్ మేరీ మేడం. బాగున్నారా? బాగున్నా అండి. మీ హస్బెండ్ ఎక్కడ పని చేస్తున్నారు? ఆదిలాబాద్ అండి. ఓహో, మీరు హైదరాబాద్. మీ అబ్బాయి ఎక్కడండి? ఔరంగాబాద్ అండి. ఓహో, బ్రహ్మాండంగా ఉందండి. మీ హస్బెండ్ హైదరాబాదు, మీరు హైదరాబాదు, మీ అబ్బాయి ఔరంగాబాదు. ఓహో, ముగ్గురు బాధుడు అనమాట, ఏక బాధుడు అన్నమాట. ఈ బిడ్డని కాపాడు బాబు. సాంబార్ వస్తున్నా. ఇక్కడ పోయి. కాఫీ ఇవ్వు. అలాగే మేడం. కాఫీ బాబు, సాంబార్ అండి. ఇంకొంచెం పోయి. బాబు, సాంబారు. బాబు, సాంబారు. సాంబారా బగడబ్బు, బగడబ్బా. అది సాంబార్ చాలా బాగుందా బాబు? సాంబారా? సాంబార్ నటలుతుంటే సాంబారు. గురుగారు, ఆ లంకాడు మన హోటల్లో సాంబారం తాగిస్తాడండి. వాడు ఇప్పుడు దూరాడు. ఇందాక వచ్చాడండి బాబు. దరిద్రుడు. బాబు, సాంబారు. ఊరిని దుప్పదగా 2 ఇడ్లీతో పెద్ద కోట కట్టావు కదయ్యా. ఇది ఏ ఊరు కోట? జైపూర్ కోట, ఆగ్రా కోట? గోల్కొండ కోట. ముందు సాంబార్ పోయింది. ఇంకెక్కడుందయ్యా సాంబారు? క్యాంటీన్ లో ఉన్న సాంబార్ అంతా మీరే తాగేశారుగా. అదేం కుదరదు, సాంబార్ పోయింది. ఇదిగో, ఇంకా నీకు సాంబార్ పోస్తూ కూర్చుంటే నేను శంకరగిరి మాన్యాలు పట్టాలి. చూడు, ముందు సాంబార్ పోయి, తర్వాత నువ్వు ఎక్కడికి పో. నాకంత అవసరం, మరి అదే డబ్బులు ఏంటి? సాంబార్ పోయిరా? పోయాను. ఇడ్లీ తిందిగా, సాంబార్ పోయి. పిచ్చి పిచ్చిగా వాడు ఉంటే ప్రిన్సిపల్ గారికి రిపోర్ట్ ఇస్తాను. నువ్వు ఎవరికైనా చెప్పుకో, ముందు సాంబార్ పోయి. నేను పోయానయ్యా. మర్యాదగా సాంబార్ పోయి. మర్యాదగా 2 ఇడ్లీకి 2 బకెట్ల సాంబార్కి డబ్బు కట్టు. అదేం కుదరదు, ముందు సాంబార్ పోయింది. సాంబార్ పోయాను. సాంబార్ పోయింది. పోయాను. మళ్ళీ సాంబార్ అడగంటే చంపేస్తాను. అయితే నీ పీకెట్టుకుంటాను. వద్దు వద్దు నాయన, నువ్వు పీకెట్టుకుంటానంటేనే నా ప్రాణం పోయేటట్టుంది. అసలు నువ్వు మా క్యాంటీన్కే రాలేదు, 2 ఇడ్లీ అడగలేదు, 2 బకెట్ల సాంబార్ తాగలేదు, అసలు నీకు సంబంధమే లేదు. అలా రాదారికి.